హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి జిఎం వచ్చేసి డీటెయిల్స్ గురించి, అదే కంపెనీ గురించి అండ్ సేల్స్ గురించి ఎలా ఉందనేసి ఇన్స్పెక్షన్ జరుగుతూ చేసుకో అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకో పక్కన ఏమవుతుంది అంటే తను వచ్చేసి తన గురించి మర్చిపోయి ఉంటాడు కదా, దీని గురించి ఇంకా లిన్ వచ్చేసి వర్క్కి సంబంధించింది ఎలా జరుగుతుంది, ఏమి ఎందుకు అలా అయింది అనేసి, అంటే ఈ పేరుతో వేరే వాళ్ళు అలా అమ్ముతూ ఉంటారు. అది తను కనుక్కునేసి వీళ్ళు ఎక్కడ పోయి వెతికేసి అక్కడ దొంగల్ని పట్టిస్తుంది. ఇంకా సరే అనేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తనతో కొద్దిగా మంచిగా ఉంటూ ఉంటాడు. సో నీకు ఎలా తెలుసు అన్నట్టు మాట్లాడుతుంటారు. ఇంకో పక్కన వచ్చేసి దీంతో మిస్టర్ లీతో వచ్చేసి బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ డీల్ కూడా తన రిస్క్ అయినా తన మీద నమ్మకంతో చేస్తాడు. సరే అనేసి ఇలా వాళ్ళిద్దరి మధ్య స్టోరీ రన్ అవుతుంటుంది. ఇంకా తిన వచ్చేసి చాలా వరకు తనకు నచ్చినవి, తనకి ఎలాంటివి అన్నీ, తనకి అవసరానికి ఏమేమి కావాలో అన్నీ తెచ్చిస్తూ ఉంటుంది. అమ్మాయి ఎవరు నాకు అన్ని తెచ్చిస్తునేసి తను బాధపడుతూ అలా ఉంటాడు. ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. సరే సరే నేను ఇంటికాడ వదిలేస్తాననేసి తనంటారు. ఇంకా మింగు కైహాన్ వచ్చేసి వాళ్ళ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు హ్యాపీగా. తను మళ్ళీ డిటెక్టివ్గా జాయిన్ అవుతానంటే సరే అనేసి తను కూడా హ్యాపీగా తను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దీనికి సాడ్ సాంగ్, అంటే దీనికి కోపం వచ్చినప్పుడు జిఎంకి సాడ్ సాంగ్ని ఎఫ్ఎంలో ఉంటుంది కదా, ఆ సాంగ్ని ప్లే చేయమంటాడు కదా, అదంతా వింటూ ఉంటుంది. అది వింటూ తను బాధపడుతూ ఉంటుంది, ఎందుకు ఇలా అయింది ఏమి అనేసి. ఇంకో పక్క తిను కూడా ఎఫ్ఎం వింటూ ఉంటాడు. తను కూడా ఇలా మేము ఒకప్పుడు కలిసి ఉన్నాము కానీ ఇప్పుడు కలిసి లేము అనేసి చెప్పి ఉంటుంది. అదంతా వింటూ ఉంటుంది. తిని ఫొటోస్ అంతా చూస్తాడు. ఆ ఫొటోస్తో ఎవరు ఉండరు. అమ్మాయి అబ్బాయి తన ఒకటే ఫొటోస్ ఒకటే ఉంటుంది, జిఎం ఫొటోస్. ఇక ఈ బొమ్మ నువ్వు ఇచ్చిందేనా అంటే అవును నేను ఇచ్చింది. అంటే నీకేమైనా గుర్తొచ్చిందా అంటే నాకేం గుర్తు రాలేదు అంటే సరే ఫొటోస్ చూపిస్తుంది. ఇదంతా మనం టూర్కి వెళ్ళిన ఫొటోస్ కదా అంటే అవును అంటే అంటే అది వర్క్ కోసం వెళ్ళాం మనము అనేసి ఇంకా జిఎం అనుకుంటూ ఉంటాడు. ఇంకా మింగ్ టెహాన్ వచ్చేసి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తినికి ప్రపోజ్ అయితే చేస్తాడు. తన ప్రపోజ్ స్కూల్లో వెళ్ళేసి ప్రపోజ్ చేసినట్టు నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా నన్ను అనేసి తను చాలా క్యూట్గా ప్రపోజ్ అయితే చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరు స్టోరీ అలా ఉంటుంటుంది. ఇంకా తిని ప్రపోజ్ చేయాలనుకుంటాడు కదా అని ఒక ప్లేస్లో. ఆ ప్లేస్కి తీసుకొని వెళ్ళి గుర్తొస్తుందేమో అనేసి తను టెస్ట్ చేస్తుంది. కానీ ఆ ప్లేస్కి తను తీసుకొని వెళ్ళినా తనకి గుర్తుండేది. అక్కడ జరిగిన విషయం చెప్పినా తనకి గుర్తు మాత్రం రాదు. జిఎమ్ అండ్ వీళ్ళు కలిసినప్పుడు కొన్ని ప్లేసులకి వెళ్ళింటారు కదా, ఆ ప్లేస్కి అంతా తిప్పుతుంది. ఆ ప్లేస్కి ఎన్నిసార్లు తిప్పింది తనకి ఏమైనా గుర్తొస్తుందేమో, కానీ తనకు గుర్తురాదు. ఇంకా థింక్ చేసేసి ఎందుకు ఇలా మర్చిపోయినా ఏడుస్తూ ఉంటే ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే ఎందుకు థింక్ చేస్తున్నావు, థింక్ చేయదని జిఎం అంటాడు. ఇదేమో నీ ఆఫీస్లో నువ్వు బాస్ అయితే అది ఆఫీస్లో ఉన్నంత వరకే, ఇప్పుడు నాతో మాట్లాడద్దు బాస్ లాగా అంటే సరే సరే అని ఏడుస్తూ తన ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ తను తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళి అక్కడంతా చూస్తుంటే తనకి ఈ ప్లేస్ ఎలా తెలుసు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సరే అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తన బర్త్డే సెలబ్రేషన్కి అంతా డెకరేషన్ చేస్తూ ఉంటారు. డెకరేషన్ చేస్తూ ఉంటే అక్కడికి పే వస్తుంది, సియా వస్తుంది. ఆ తర్వాత పార్టీ అయిపోతుంది. ఇంకా రింగ్ చేసి ఒక ప్లేస్లో బీచ్ దగ్గర వచ్చేసి కూర్చొని ఉంటుంది. లోపల ఆ ఫోన్ కింద పడిపోతుంది. తన నీళ్ళల్లో పడిపోయిందేమో అనేసి అక్కడ పోయి వెతుకుతాడు. తనకి నీళ్ళంటే భయం కూడా. సో తనకి ఈత రాకపోయేసరికి ఇంకా తనకి గుర్తు వస్తుంది. నేను గుర్తున్నానా అంటే గుర్తున్నా అంటే నన్ను అలా ఎలా మర్చిపోయావు అంటే నాకు తెలియదు అంటే సరే చాలా టఫ్ టైం ఇచ్చా నేను అనేసి ఇంకా వాళ్ళు రెడీ టు మింగిల్ అనేసి మింగిల్ అవుతారు. ఇంకా హ్యాపీగా తను ఎఫెక్షన్ అయిపోతుంది. తొందరగా ప్రపోజ్ చేసుకో, నీ లోకానికి నువ్వు వెళ్ళిపోవచ్చు అనేసి మళ్ళీ సిస్టమ్ చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకోవడం, ఆఫీస్లోనే రొమాన్స్ చేసుకోవడం అందరికీ తెలిసిపోతుంది అందరి ముందు. ఇంకా తనకి ఏం జరిగిందనేసి గుర్తుండదు, వీళ్ళిద్దరు మధ్య ఉండేదే గుర్తుంటుంది. ఇంకా ఆ విషయాలంతా తనకు అంటే తన సరౌండింగ్స్లో ఉండే ఎవరికి తనకి గుర్తుండదు. సరే నువ్వు వెళ్ళు అనేసి తను చెప్పేసి తన ఇంటికి వెళ్తాడు.
ఇంకా తను న్యూ ఇయర్కి వెళ్తుంది ఇంటికి. న్యూ ఇయర్కి ఇంటికి వెళ్తే ఇంకా అంతలోపల అక్కడికి జిఎం కూడా వస్తాడు. అంటే జిఎం వచ్చేసి లిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. కానీ వాళ్ళకి మర్చిపోయింటారు. కాకపోతే అక్కడికి వచ్చి బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేపిస్తుంది. వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ చేసి మా కూతుర్ని బాగా చూసుకొనేసి ఏం పని చేస్తావు ఏమి అనేసి అక్కడంతా వాళ్ళతో హ్యాపీగా వాళ్ళ మూమెంట్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రపోజ్ చేసేదానంటే ఇప్పుడే వద్దు అంటే 72 గంటల లోపల ప్రపోజ్ చేసుకోకపోతే నీకు తనకి మళ్ళీ చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే, సరే తనకి నువ్వు ఇలా ప్రపోజ్ చేస్తావా అంటే, సరే నువ్వు ప్రపోజ్ చేయమన్నావు కదా నేను ప్రపోజ్ చేస్తాననేసి ఇంకా తను చెప్తాడు. ఇంకా మింగకి ఏదో ప్రమాదం అదే టైహాన్కి ఏదో రాసినట్టు ప్రమాదం ఉంటుందనేసి మింగిన ఒక రోజంతా పోనీకుండా తను అక్కడే తనతోనే ఉన్నట్టు చేస్తుంది. అంటే తన స్టోరీని మార్చేసి తన స్టోరీ మారిపోతుందని ఇంకా వెడ్డింగ్కి అన్నీ ప్రిపేర్ అయిపోయింటే ఇంకా ఆ టయానికి తను డిటెక్టివ్గా వర్క్ చేస్తుంటారు కదా, ఒక ప్లేస్కి వెళ్ళింటాడు. అక్కడికి వెళ్తే ఇంకా తను చనిపోతాడు ఆ స్టోరీలో. సో తను ఆ వెడ్డింగ్ రోజే చనిపోతే తన స్టోరీ మార్చినా కూడా తను అలాగే చనిపోయాడు. నా స్టోరీ ఏమవుతుందంటే సరే అనేసి ఇలా అయితే ఏముంది అనేసి ఇక ప్రపోజ్ చేసి తనతో ఉండే మూమెంట్స్ అంతా షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఇంకా తను ప్రపోజ్ చేయాలి, ఈరోజు ప్రపోజ్ చెయ్యి అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. తనతో ఎలా ఉన్నా కూడా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు ఇంకా తన స్టోరీస్ తనతోనే అలాగే గడుపుతూ ఉంటుంది. తనకు కూడా అర్థమవుతుంది ఇలాగే ఎందుకు అవుతుంది అనేసి. సరే అనేసి తను ఏమవుతుందంటే ప్రపోజ్ చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా అన్నీ చేసుకునేసి ఇంకా ప్రపోజ్ చేసే టైం వస్తుంది. ఇంకా వీళ్ళు హ్యాపీగా తనున్న ప్లేసులకి అన్ని ప్లేసులకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ మూమెంట్స్ని షేర్ చేసుకొని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను, అది ఒక్క నిమిషం అని నీతో కలిసి నాకు సంతోషము, నేను దానికోసం రిగ్రెట్గా ఫీల్ అవ్వను, నన్ను మ్యారేజ్ చేసుకుంటానంటే సరే ప్రపోజ్ చేస్తాను. ఇంకా ఫొటోస్ అన్నీ తను సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా తన లోకాలకు వచ్చేస్తుంది. ఇంకా తను వచ్చేసి అడుగుతుంది అంటే ఆ లోకంలో రియల్ వరల్డ్లో జిఎం పేరు తనకి తెలియదు. సో నువ్వైనా పిచ్చా అనేసి మాట్లాడుతాను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అన్ని చోట్ల పోయి వెతుకుతుంది ఆ ప్లేస్లో. తను మాత్రం సిస్టంలో చూస్తూ ఉంటాడు జిఎం. అన్ని వెతికినా కూడా తనకి కనిపించదు. సో తను చాలా బాధపడుతూనే ఉంటుంది. అలాగే గడిచిపోతూ ఉంటాయి రోజులు. సో అలాగే గడిచిపోతూ తన గురించి ఆలోచిస్తూ తిని గురించి తను ఆలోచిస్తూ స్టోరీ అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఎలాగైనా మళ్ళీ కలుస్తామా లేదా అనేసి. కాకపోతే ప్రేమకు అనేది ప్యారలల్ వరల్డ్ అనేది అటు రాదు అనేసి మనం తెలుసుకోవాలి కదా. అందుకనేసి ప్యారలల్ వరల్డ్ అనేది అడ్డు రాకుండా ఎలాగో ఒకలాగా వాళ్ళు కలిసిపోతారు. స్టోరీ అనేది ఇంకా సెకండ్ పార్ట్ ఉంటుంది. మెయిన్ టైం కూడా ఈ లైఫ్లో రియల్ వరల్డ్లో తనకి కనిపిస్తారు. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. లాస్ట్ ఫైనల్గా ఒకరొకరు కలుసుకుంటారు. ఎక్కడంటే జెట్ ఉంటుంది కదా అక్కడ. అంతే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.